ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడితే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు. శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట మండలం చిల్లకల్లు పంచాయతీ ఆఫీస్ ఆవరణలో జరిగిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ వివిధ అధికారులతో కలిసి ఎమ్మెల్యే తాతయ్య పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా పంచాయతీ ఆఫీస్ ఆవరణలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, కలెక్టర్ శ్రీ జన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పాలనతో గ్రామీణ అభివృద్ధి నేడు చిగురులు తొడుగుతుందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారన్నారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఊది బ్రతికిస్తున్నారు అని అన్నారు. పాడైపోతాయి కూడా బాగు చేయాల, మరి ఎక్కడ కూడా కొత్తగా సిమెంట్ రోడ్స్ లేవు, ఉపాధి హామీ నిధులు కూడా పూర్తి సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కావాలి, అదేవిధంగా ఫండ్స్ ఏ విధంగా కూడా డైవర్షన్ అవ్వకుండా పూర్తిగా పకడ్బందీగా ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఉంది. అందువల్ల ప్రజలు ఓపెన్గా కావాల్సిందేంటి, జరుగుతుందేంటి, జరగాల్సిందేంటి, మీరు ఆ విషయాలు కనుక తప్పకుండా డిస్కస్ చేస్తే, చర్చిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల కన్నా ఇంత కలెక్టర్ చెప్పారు, మేము మాట్లాడేదానికన్నా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎవరైతే చెబితే ఆ విషయాలు తెలుసుకొని ఆ విషయాలు మీరు చర్చించుకొని దాన్ని మనం ప్రతిపాదనలు ఈరోజు తీర్మానం చేసుకుంటాం. ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులు కూడా మా కాన్స్టిట్యున్సీలో డిఎం కలెక్టర్ గారు మాట్లాడారు, ఎన్ఆర్జీఎస్ నిధులకు డిఎంఎఫ్ ఫండ్స్ అనుసంధానం చేసి మా కాన్స్టిట్యున్సీలో డ్రైన్స్, రోడ్స్ కావచ్చు, పొలాలకి రోడ్డు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా డెవలప్ చేస్తాం. ఏ ప్రతిపాదన వచ్చినా సరే స్వార్థంతో కాకుండా ఆ గ్రామానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఎక్కువ ఉపయోగపడే విధంగా ఎవరైతే ఎక్కువ డ్రైన్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు, అదే డ్రింకింగ్ వాటర్ అయితే ఆర్డబ్ల్యూసీ ఏర్పాటు చేసుకుంటాం. ఆ విధంగా మరి ప్రజలకు మేలు జరిగే పనులు కనుక ప్రతిపాదన తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరిగింది.